to 7,000 crore. So this is riverfront and public recreation spaces. So as I was talking about how the buffer zone will be used, restoring Moosi and reconnecting the people. Moosi has to be connected to the people. They are the important stakeholders into the entire project. See some of the renderings: continuous public promenades, roads and cycle tracks for improved mobility, recreation spaces. So this is exactly as per the section I was talking, the river section, whatever pictorial proposal is shown now, the images shown now are to the scale actually. As per that only this planning has happened. These are the public amenities. Please play the video. A paper this तरफ. Sridhar Babu sir, paper is this तरफ. ఇక్కడ గ్రీనరీ కూడా చూస్తే మనము నేచర్కి దగ్గరగా ఉండేట్టుగా ఎక్కువగా ప్లాన్ చేస్తున్నాం. ఎకలాజికల్ బ్యాలెన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరుగుతూ ఉంది. సో అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సైకిల్ ట్రాక్స్ వస్తాయి, ఇట్లా క్రాస్ ఓవర్ బ్రిడ్జెస్ వస్తాయి, ఇందాక మనం అనుకున్న 14 బ్రిడ్జెస్ వస్తాయి. బరాజ్ ఉన్నందువల్ల ఈ నీళ్ళు ఇలా ఆగుతాయి, దాంట్లో బోటింగ్ అది అవుతుంది. సో ఇది ప్రపోజ్డ్ రివర్ ఫ్రంట్ మనం ఏదైతే సెక్షన్ అనుకున్నామో రివర్ సెక్షన్ దానికి అనుబంధంగా తయారు చేసిందే. సో రోడ్ మనం అనుకుంటున్నాం 6 lane రోడ్ నెక్స్ట్ టు ద రివర్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఈస్ట్ వెస్ట్ కారిడార్. మనకి నార్సింగి నుంచి గౌరెల్లి వరకు, అంటే అటు విజయవాడకు వెళ్లాల్సిన వాళ్ళు హైవేకి, ఇటు బొంబాయి వెళ్లాల్సిన హైవేకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా బీజాపూర్ హైవేకి కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ envisioned with the technical study. The study happened for 1.5 years. We have gone around and seen every place, and Honorable Chief Minister himself seen, and he has given lot of inputs into that, and this is exactly the master planning happened. Now the DPR is also ready for the phase 1, and we will be immediately starting. As I was talking about the Gandhi Sarovar, what is the relevance of the Gandhi Sarovar? చాలా మంది అడుగుతారు, ఈ గాంధీ సరోవర్ ఇక్కడనే ఎందుకు ఉండాలి, ఇలానే ఎందుకు ఉండాలి, ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి. చాలా మందికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి ఒకసారి అది కూడా మనం తెలుసుకోవాలి. మహాత్మా గాంధీ 1948లో ఎప్పుడైతే ఇతన్ని కాల్చి చంపబడినారో, మహాత్మా గాంధీ గారి యొక్క యాషెస్ 1948లో సుమారుగా 12 నదులకు పంపించారు. 12 నదులే కాకుండా కన్యాకుమారిలో 2 సముద్రాలు కలిసే చోటికి కూడా పంపించారు. అక్కడ కలిపారు. ఇక్కడ మూసా అండ్ ఈసా 2 రివర్స్ కలుస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఒక సంగమం, అంటే సంగమాలని టార్గెట్ చేయటం జరిగింది. ఇక్కడ ఒక సంగమం ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారి యొక్క యాషెస్ కూడా కలిపారు. అందుకనే అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడే గవర్నమెంట్ ల్యాండ్ దీనికి ఇచ్చి సుమారుగా 66 ఎకరాల భూమిని ఇచ్చి ఇక్కడ బాపు ఘాట్ అనేది పెట్టడం జరిగింది. బాపు ఘాట్ ఇక్కడ మీరు బొమ్మ చూస్తే గాంధీ గారు ఉన్నారు. మనం 30th జనవరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వెళ్ళి వారికి మన నివాళులు అర్పిస్తూ ఉంటాం. ఇక్కడ ఇది మ్యూజియం కూడా ఉంది. కానీ దీన్ని ఇలానే వదిలేస్తే గాంధీయిజంని ఎలా మనం ప్రమోట్ చేస్తాం? మనకు ఆల్రెడీ హిస్టారికల్గా ఈ ప్లేస్ ఉంది. ఇక్కడ మూసా రివర్ అండ్ ఈసా రివర్ వచ్చి ఇక్కడ కలుస్తూ ఉన్నాయి.
దీన్ని ఒక స్టడీ ఏరియా గాంధీయన్ ఫిలాసఫీ మీద డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు సీఎం గారు దాని మీద మనకి చాలా ఐడియాస్ ఇవ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే వర్కౌట్ చేయటం జరిగింది. దాంట్లో ప్రముఖంగా ఈ టవర్లో అన్ని కూడా గాంధీకి సంబంధించి క్రింద మ్యూజియం ఉంటుంది. ఇఫ్ యు సీ స్టాచ్యూ ఆఫ్ పీస్ గాంధీ గారు ఉంటారు. హ్యాండ్లూమ్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ హబ్ అండ్ రీసెర్చ్ ఉంటుంది. నాలెడ్జ్ హబ్ అంటే రీసెర్చ్ కూడా అవుతుంది. గాంధీ మీద ఎంతో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, మనకు తెలుసు చాలా చోట్ల. పబ్లిక్ రిక్రియేషన్ స్పేసెస్ ఉంటాయి, అంటే పబ్లిక్ స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళడానికి పబ్లిక్ రిక్రియేషన్ స్పేసెస్ ఉంటాయి. మెడిటేషన్ అండ్ వెల్నెస్ విలేజ్ ఉంటుంది. మెడిటేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్కి ఇక్కడ అవి కూడా క్రియేట్ చేయడం, అట్లాగే ఒక మ్యూజియం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎలా వస్తాయి అంటే దీంట్లో ఈ రకంగా గాంధీ మ్యూజియం వస్తుంది. వ్యూయింగ్ ప్లాట్ఫామ్స్ పైకి మనం ఎక్కినట్లయితే మొత్తం సిటీ కనబడుతుంది, వ్యూయింగ్ ఉంటుంది, గాంధీ ఉంటారు. ఈ పైన వెళ్ళిన చోట ఇక్కడ నుంచి మనం గాంధీ గారితో ఫొటోస్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కల్చరల్ అండ్ ఎగ్జిబిషన్ స్పేసెస్ కూడా ఉంటాయి. ఎవరైనా కల్చరల్ అండ్ ఎగ్జిబిషన్స్ అందులో చేయాలంటే గాంధీకి సంబంధించి ఆర్ట్స్, పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ఎట్సెట్రా. అండ్ రీసెర్చ్ సెంటర్. ఇదే కాకుండా బేసిక్గా ఇప్పుడు మనకు లిటరరీ ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి, బుక్ ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి. అవి ఎక్కడెక్కడో అవుతూ ఉంటాయి. ఎక్కడో ఓపెన్ స్పేస్లో పెద్ద గుడారం లాంటిది వేసేసి మనం చూపిస్తూ ఉంటాం. ఇక్కడ ఆ స్పేసెస్ క్రియేట్ అయితే ఇది ఒక హ్యాపెనింగ్ ప్లేస్ అవుతుంది. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా. ఇది సుమారుగా 200 ఎకరాలలో ఈ గాంధీ సరోవర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. వీడియో ప్లీజ్. సౌండ్ అది ఇక్కడ చూసినట్లయితే మూసా ఈసా రివర్ వస్తుంది. ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈస్ట్ వెస్ట్ కారిడార్, సారీ, ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి అండ్ దానికి రిలేటెడ్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ ఇప్పుడున్న ట్రయాంగిల్, ఈ రెండు రివర్స్ కలిసే చోట ఇది కాన్ఫ్లుయెన్స్. ఇది ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎలివేటెడ్ రోడ్ వస్తుంది. నార్సింగి నుంచి వచ్చి ఇది గౌరెల్లి వైపు వెళ్తుంది. అండ్ ఇది గాంధీ గారి చెరకాలాగా తీసుకొని దీన్ని ఒక లండన్ ఐ లాంటిది ఫెరీస్ వీల్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆడిటోరియం వస్తుంది. ఏవైనా యాక్టివిటీస్ గాంధీకి సంబంధించిన కానీ మిగతావి జరగడానికి కూడా మనకి ఇందులో అవకాశం ఉంటుంది. ఇది సుమారుగా 100 మీటర్స్ ఉంటుంది. గాంధీ గారి విగ్రహం దానికి ప్రపోర్షనేట్గా సుమారుగా 123 ఫీట్లు ఉంటుంది. సో దాని ప్రకారం ఇది చేయటం జరుగుతుంది. సో ఆల్రెడీ దీని డీటెయిలింగ్ కూడా అయిపోయింది. ప్రతి ఫ్లోర్లో ఏమొస్తుంది, ప్రతి లెవెల్లో ఏమొస్తుంది కూడా తీసుకోవటం జరిగింది. సో నెక్స్ట్ వస్తే డీకంజెస్టింగ్ హైదరాబాద్లో మనం హైదరాబాద్ గుండా వెళ్ళాలంటే, లోపల నుండి ఉన్నటువంటి రోడ్లలో వెళ్ళాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి సందర్భంలో మరి ఆల్టర్నేట్ సో మెనీ రోడ్స్ ఆల్రెడీ మనం ప్లాన్ చేసాం, హెచ్ఎండిఏ నుంచి కానీ జిహెచ్ఎంసి నుంచి కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా మనకు రివర్ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతా ఉంది. వెస్ట్ నుండి ఈస్ట్కి పోతున్నప్పుడు ఎన్ని చోట్లైనా మనము ర్యాంప్స్ తీసుకుంటే లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళు చాలా సులభంగా వెళ్తారు. ఒకవేళ వద్దు ఈ ట్రాఫిక్ని తప్పించాలి అని అనుకుంటే మనం గండిపేట నుంచి స్టార్ట్ అయ్యి ఒకవేళ గౌరెల్లి
ఆర్ విజయవాడ హైవేకి వెళ్ళాలి అనుకుంటే మనము 91 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇటువైపు నుంచి అయితే 69 కిలోమీటర్లు, సుమారుగా 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కానీ ఒకవేళ గండిపేటలో స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనం కారిడార్ ఏదైతే ఇప్పుడు ప్రపోజ్ చేశామో కేవలం 43 కిలోమీటర్లలో 45 నిమిషాలలో వెళ్ళటానికి వీలవుతుంది. సో ఇది 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, మన ట్రావెల్ టైం తగ్గిస్తుంది. రెండోది, మన వెహికల్ ఏదైతే కన్జంప్షన్ చేస్తుందో డీజిల్ ఆర్ పెట్రోల్ అది చాలా తగ్గిపోతుంది, అంటే ఎకనామికల్గా వైబుల్ అవుతుంది. థర్డ్ది వచ్చేసి మనకు హైదరాబాద్ లోపల ఉన్న రోడ్లలో డీకంజెస్ట్ అవుతుంది, అంటే అక్కడ కూడా ప్రయాణం చేసిన వాళ్ళకి కూడా మనం సదుపాయం ఇచ్చినట్లు అవుతుంది. సో ఎకనామికల్గా దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వయబుల్ ప్రాజెక్ట్. సో ఈ కారిడార్లో ఇప్పుడు ఫేజ్ 1లో మనం చేస్తున్నటువంటిది ఈ 2 స్ట్రెచ్లు చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఈ స్ట్రెచ్ ఎడ్ గ్రేడ్లో తీసుకుంటున్నాం. ఇక్కడ బుద్వేల్ జంక్షన్ ఒకటి ఇప్పుడు ట్రంపెట్ అవుతుంది. మొన్ననే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు దానికి ఫౌండేషన్ వేశారు. హెచ్ఎండిఏ నుంచి చేస్తున్నారు. హిమాయత్ సాగర్ దగ్గర ఇక్కడ చేసి ఇక్కడ నుంచి ఎడ్ గ్రేడ్ 100 ఫీట్ వైడ్ రోడ్, 30 మీటర్ వైడ్ రోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి నార్సింగి దగ్గర నుంచి కూడా 100 మీటర్. ఇది నార్సింగి దగ్గర నుంచే కాదు, దానికన్నా ముందు గండిపేట వరకు వస్తుంది. ఈ గండిపేట నుంచి అది ఇటువైపు ఈ హైవే ఏదైతే మనకు కనబడుతూ ఉందో ఈ హైవే గోస్ టు వికారాబాద్ అండ్ ఆల్సో బీజాపూర్. సో ఈ హైవేకి కూడా ఇది కలుస్తుంది. అది కూడా ఇప్పుడు వైడనింగ్ అవుతుంది, ఇక్కడ కలుస్తుంది. తర్వాత హైటెక్ సిటీ వెళ్లాల్సిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే నియోపోలిస్ వస్తూ ఉందో ఇక్కడ నుంచి ఒక ఆమ్ మనకి శంకర్పల్లి రోడ్డుకు కలుస్తుంది. దానివల్ల నియోపోలిస్ పోవటం కూడా సులభం అవుతుంది. సో కంప్లీట్గా డీకంజెషన్ అండ్ కనెక్టివిటీ దీంట్లో తీసుకున్నటువంటి అదర్ ఆస్పెక్ట్. ఇది ఫేజ్ 1లో ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని యొక్క అలైన్మెంట్ కూడా కంప్లీట్ అయింది. దీని యొక్క డిపిఆర్ కూడా సపరేట్గా రెడీ అవుతోంది. అది నెక్స్ట్ ఒక 1 మంత్లో రెడీ అవుతుంది. ఆ తర్వాత దీన్ని మనం ఏదైతే ఓఆర్ఆర్ ఉందో ఎక్స్ప్రెస్ వే, 8 లేన్ ఎక్స్ప్రెస్ వే, దాన్ని ఎలాగైతే మనము టీఓటీ పద్ధతిలో చేశామో దీన్ని కూడా అదే పద్ధతిలో చేయాలని చెప్పేసి ఆలోచించడం జరుగుతూ ఉంది. దానికే మన కుష్మన్ అండ్ విక్ఫీల్డ్ వాళ్ళు కూడా దానికి ఏ రకంగా ఫైనాన్షియల్ మోడలింగ్ చేయాలి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్లీజ్ రన్ ద వీడియో. Just it is a representative video. Slow in. This is again 6-lane road, expressway. This connects all these highways. The black one is the at grade and red one is the elevated corridor. Elevated corridor starts from Gandhi Sarovar and Attapur there is one exit, Purana Pool another exit, Salajang Museum another exit, Naya Pool, Chadargarh